బయట గేట్ అయితే తీస్తున్నాము మామిడికాయలను ఇంకా పువ్వులు తెంపడానికి. ఇంకా గేట్ అయితే తీసాము. ఇదిగోండి ఎంట్రన్స్లోనే మొన్న పాము అయితే దూరిపోయింది. అక్కడ కన్నం ఉంది కదా, ఆ కన్నంలోకి నాగుపాము అయితే దూరిపోయింది. అందుకే రావట్లేదు ఇటువైపు సరిగ్గా. ఈరోజైతే మామిడికాయలు తెంపడానికి అయితే వచ్చాము. ఇంకా మామిడికాయలు, పువ్వులు అక్కడే ఉండామా. రేపటికి ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి. ఆ మొగ్గలు తెంపి నీటిలో వేసుకుందాం. అమ్మ మొగ్గలు తెంపించేస్తున్నా. ఇంకా పువ్వులు, మొగ్గలు, ఇంకా మామిడాకులు తెంపితే ఇంకా రేపటికి కావాలి కదా ఇవి. ఇంకా మందార పూలు అయితే తెంపాము. మొగ్గలు కూడా తెంపమంటున్నాను మా ఆయన్ని. ఇంకా మొగ్గలు కూడా తెంపేస్తున్నారు. నీటిలో వేస్తే అవేనండి ఈడిపోతాయి. రాత్రికి నీటిలో వేస్తే తెల్లవారు ఈడిపోతాయి. మళ్ళీ మొగ్గలుగా ఉంచామనుకోండి ఇంకా రేపు ఎలాగ పండగ కదా, పువ్వులు ఒక్క పువ్వు కూడా ఉంచరు, తెంపేస్తారు. మార్నింగ్ లెగిసేసరికి తెంపేస్తారు. అందుకే మొగ్గలు అయితే తెంపమంటున్నాను. దోమలు అయితే బోల్డ్ ఉన్నాయి. మందార మొగ్గలు కూడా బోల్డ్ ఉన్నాయి. ఇంకా ఈ ఉసిరి చెట్టుకి అయితే పూత అయితే వస్తుందండి. చిన్న చిన్న పూత వస్తుందన్నమాట. పెద్ద చెట్టు ఏం కాదు, చిన్న చెట్టే. ఇదిగోండి మొగ్గలు, మందార పువ్వులు. మొగ్గలు ఎక్కువ ఉన్నాయి, పువ్వులు ఎక్కువ ఉన్నాయి. మామిడికాయలు అయితే చూస్తున్నారు. ఇంకా మా ఆయన అయితే చెట్టు ఎక్కారు. ఇంకా మామిడి కొమ్మలు అలాగే మామిడికాయలు తెంపుతున్నారు. రావట్లేదు. కన్నట్టుగా కిందని చాలు. సరిపోద్దులే. అక్కడ 2 కాయలు అయితే ఉన్నాయి, అందుకున్నాం. పట్లేవు మామిడికాయలకి. ఇదిగోండి మామిడికాయలు, అలాగే మందార పువ్వులు, మందార మొగ్గలు, మామిడాకులు. ఇంకా పూత అయితే తెంపుతున్నారు. చిన్న చాలే బాగా ఎక్కువ వద్దు.
వేపపూత అయితే తెంపుతున్నారు. పైకి ఉందండి, పక్కన మేడెక్కి తెంపుతున్నారు. అదిగండి మా ఆయన అయితే వేప పువ్వు అయితే తెచ్చారు. పైకి ఉంది, పక్కన మేడెక్కి తెంపారు. మా అమ్మ అయితే గేట్కి ఇవన్నీ కట్టేసి ఇంకా గుడ్ల ఎట్టేద్దనమాట, పాము రాకుండా శుభ్రంగా. ఆ కన్నాలు ఉన్నాయి కదండి, ఆ కన్నాల్లో క్లాత్ అయితే పెట్టద్దు. ఇదిగండి యాప్ పువ్వు. మామిడికాయలు ఉన్నాయి, యాప్ పువ్వులు ఉన్నాయి. చెట్టుకైతే రెండు మామిడికాయలు తెంపామండి. ఇంకా అలాగే యాప్ పువ్వు. యాప్ పువ్వు చూడండి ఎంత తాజాగా ఉందో. ఇప్పుడైతే ఇలుగుమ్మలు అయితే కడిగిస్తానండి. ఇంకా నీట్గా పొయ్యి గట్టాన్ని తోమేసాను. మొత్తం ఇదంతా కడిగిస్తాను. అమ్మ వచ్చేసి పసుపు రాసి దారబంధానికి అయితే బొట్లు అయితే పెడుతుంది. ఇల్లు గట్టాన్ని నేను కడిగిస్తాను, ఫ్యాన్ వేస్తాను గట్టిగా వచ్చేసి. ఇంకా దారబంధాలకు పసుపు రాసి బొట్లు అయితే పెడుతుంది. కడిగిస్తుంది ఇందాకే, ఎండిపోయింది, ముగ్గు అయితే వేయలేదు. ఇంకా ముగ్గు అయితే వేస్తుంది. బజార్ అలాగే వీడియో తీసి బాగా వస్తుంది. నువ్వంటే బాగా వస్తుంది. అలాగే అక్కడ బాగుంది. దిగే 10 రూపాయలు అట్టుకోవాలి తీసుకో. కొబ్బరికాయ ఉగాది కదా, బజార్ కొంచెం ఖాళీగా ఉంది, అంత ఫుల్ రష్ ఏం లేదు. కొబ్బరికాయ అయితే మా ఆయన ఇస్తున్నారు. కొబ్బరికాయ అరటిపళ్ళు అయితే తీసుకున్నాం. మరి చంకాయ సంతి ఇంటి దగ్గర బెల్లము అవి తెచ్చు తీసుకోవాలా అంతే, ఇంకేతొద్దు. అరటిపళ్ళు పెడ అంతా అడుగుతామటి దసరకు తీసుకున్న దానిలాగే తీసుకోవడానికి అర్థంకి ఎంత అడుగుతారు. ఏ మాత్రం తీసుకుంటే నేనే చూస్తాను.
ఇవి వచ్చేసి వాటర్ మిలన్ అండి. కాయ వచ్చేసి 30 రూపాయలు అనమాట. 3 కాయలు 90 రూపాయలు. బాగున్నాయి కదా. అలాగే ములంకాడ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దేవుడి కొబ్బరికాయ, అరటిపళ్ళు అయితే తీసుకున్నాము. బజార్ అయితే కొంచెం ఖాళీగా ఉంది, మరీ అంత రష్ ఏం లేదు బజారు. కొబ్బరికాయ వచ్చేసి 40 రూపాయలు, అరటిపళ్ళు వచ్చేసి 10 రూపాయలు. బయట ఉంచుతాను, బయట పెట్టి, ఎందుకంటే ఇప్పటికి ఇంకా పచ్చి. ఇంకా ముగ్గుకి అయితే చుక్కలు అయితే ఆడుతుంది. ముగ్గు అయితే చాలా బాగుంటుంది. 7 చుక్కలు ఒకటి వచ్చే వరకు సింపుల్గా ఉంటుందండి. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇది వచ్చేసి చిన్న వాకిలే కదా, చిన్న ముగ్గు అయితే సరిపోద్ది. మరి పెద్ద ముగ్గులు ఎందుకండి. ముగ్గులు వేసి అయితే దారబంధాన్ని పసుపు రాసి బొట్లు ఎట్టద్ది. అలాగే సైడ్ డిజైన్ కూడా వేస్తుంది. చూసారా ముగ్గు ఎంత సింపుల్గా అయితే ఉందో. ముగ్గు నచ్చితే లైక్ చేయండి. ఇంకా కలర్స్తోనైతే దుద్దుతుంది. కలర్స్ అయితే ఎక్కువ లేవు. మా అమ్మ అయితే ముగ్గులు వేసింది. ఇవ్వండి దారబంధానికి పసుపు రాసి డిజైన్ అయితే వేసింది. పసుపు రాసి బొట్లు పెట్టింది. చూసారు కదా ఎంత నీట్గా వేసిందో ముగ్గులు పెట్టాము. అలాగే ఇందాక చూపించాను కదా బయట ముగ్గు, కలర్స్ ఒక కలరే ఉంది, 2 కలర్స్ ఉన్నాయి. అలా దుద్దేసింది అనమాట. ఇదిగోండి బయట నుంచి అయితే చూపిస్తున్నాను. చాలా నీట్గా వచ్చింది కదా. చిన్న ముగ్గు అయినా బాగుంది. ఇంకా దానికి ఫుల్ కలర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. 2 కలర్స్తో